ఇదంతా కూడా. తర్వాత అవైలబిలిటీ చెక్ కూడా, ఇది కూడా స్టాండర్డ్స్, ఇదంతా కూడా స్టాండర్డ్స్ అండి కంప్లీట్. ఇదంతా కూడా బ్యాడీ ఏటీపీ అంటే అవైలబిలిటీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రెసివ్, ఇవన్నీ కూడా ఏటీపీ. ఇక్కడ రిక్వైర్మెంట్ చెక్కింగ్ గ్రూప్స్ స్టాండర్డ్స్. మనం 1 రోజు చెక్ చేసుకుంటే కదా డైలీ రిక్వైర్మెంట్. చూడండి మనం చేసిన కన్ఫిగరేషన్ వచ్చింది, అదే ఇది ఇక్కడ చేసిందండి డైలీ రిక్వైర్మెంట్. సో ఇలా మనం ప్రాజెక్టు అవైలబిలిటీ చెక్ అండ్ ఏటీపీ లాజిక్ ఎగ్నెస్ట్ ప్లానింగ్. ఇక్కడ అవైలబిలిటీ చెక్ అండ్ చెక్కింగ్ గ్రూప్ అంటే ఏటీపీ ఉంటుందండి. ఏటీపీ అవైలబిలిటీ చెక్ అండ్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారండి. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ అండి. చూసుకోండి ఇవన్నీ కూడా ఏది చెక్ చేసినా డిఫాల్ట్గా ఉంటాయండి. ఇంకో డైలీ రిక్వైర్మెంట్ వచ్చింది చూసారు ఇక్కడ డైలీ రిక్వైర్మెంట్. మనం ఒక డైలీ రిక్వైర్మెంట్ అని తీసుకుంటాం 01010101. స్కోప్ ఆఫ్ అవైలబిలిటీ డైలీ రిక్వైర్మెంట్ 01. సో ఇక్కడ రిక్వైర్మెంట్ క్లాసెస్ అండి, ఇది కూడా స్టాండర్డే. అవైలబిలిటీ చెక్ అండ్ రిక్వైర్మెంట్ రెండు యాక్టివేట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరే అన్ని కూడా క్లయింట్ స్పెసిఫిక్ అండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లయింట్ స్పెసిఫిక్ అండి. అసలు యూజ్ ఎందుకు సార్ ఇవన్నీ కూడా రంజిత్ గారు చెప్పాలి మనకి, ఎందుకంటే అసలు యూజ్ అసలు బేసికలీ సార్ ట్రాన్సాక్షన్ జరగడానికి ఇవన్నీ కావాలి సార్. డెలివరీ రిక్వైర్మెంట్, బిల్లింగ్ పర్పస్ సార్. మెటీరియల్ ట్రాన్సాక్షన్ జరగడానికి అంటే లైక్ మనం పర్చేస్ చేయడానికైనా సరే, పర్చేస్ చేయడానికైనా సేల్ చేయడానికైనా, ఈవెన్ మన పీపీ మోడల్లో జిఆర్ఎం పర్పస్ జిఆర్ఎం చేయడానికైనా అన్ని చేయడానికైనా కావచ్చు. ఏంటంటే అసలు ఈ క్లయింట్ స్పెసిఫిక్ అంటే ఏంటి అసలు ఒకసారి మిగతా వాళ్ళు మాట్లాడండి. సౌమ్య గారు క్లయింట్ స్పెసిఫిక్ అంటే ఏంటో నాకు కావాలి ఒకసారి. ఆమని గారు కానీ రూపేష్ కానీ అసలు క్లయింట్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే అసలు క్లయింట్ ఇస్తారు అంటే అవన్నీ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి సార్. అంటే అన్ని క్లయింట్స్ కి తగ్గ యూజ్ చేసుకోవడానికి కామన్ పాయింట్స్ అన్ని ఒకేసారి డిఫైన్ చేసి ఉన్నాయి స్టాండర్డ్ గా. సో వాళ్ళు అవే రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఏ క్లయింట్ అయినా. సౌమ్య గారు మీ అండర్స్టాండింగ్ ఏంటి? నేను అనుకున్నది క్లయింట్ ఇస్తారు మేబీ ఒక ప్రాజెక్ట్ కి, అది స్టాండర్డ్ గా ఉంటుంది, వి కాంట్ చేంజ్ దట్ అని. ఏంటండి మేడం మళ్ళీ చెప్పండి సార్. ఎవరు సార్? మీరు చెప్పండి ఏంటి చెప్తున్నారు కదా, ఏం చెప్పండి సార్. క్లయింట్ ఇస్తాడా డీటెయిల్స్, వి కాంట్ చేంజ్ దట్ అంటే ప్రతి ప్రాజెక్ట్ కి అది స్టాండర్డ్ గా ఉంటుంది, చేంజ్ చేయొద్దు అనుకుంటున్నాను. క్లయింట్ ఏమో కూడా అండి ఎస్ఏపీ వాళ్ళు డిఫైన్ చేశారు, ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ సిస్టమ్ లో. ఓకే సార్. ఇవన్నీ క్లయింట్ కూడా మనకి ఎస్ఐపి లో ప్రీ డిఫైన్డ్, ఏ సర్వర్ లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా స్టాండర్డ్ గా యాక్టివేషన్ అయిందండి. ఇవన్నీ కూడా ఎస్ఐపి కూడా ఎస్ఐపి డెవలప్ చేసుకున్నప్పుడే 30% అన్ని కూడా స్టాండర్డ్స్ కాపీయింగ్ కన్ఫిగరేషన్ ఉంటుందండి. ఏ మాడ్యూల్ అయినా సరే స్టాండర్డ్స్ కాపీయింగ్ కన్ఫిగరేషన్. 70% మనం బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ చేస్తాం. అర్థమైందండి రూపేష్, భాను గారు? సార్ డిఫాల్ట్ సెట్టింగ్ కదా సార్, యాక్చువల్ గా డిఫాల్ట్ సెట్టింగ్స్ అవి. అదే మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి 30%. అదే సార్ మీరు అంటే మనం చేసాం కదా సార్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి అన్ని చేసుకుని వచ్చినప్పటికీ ఇవి డిఫాల్ట్ గా స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనం చేసినవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సార్ మీ మాడ్యూలే కదా, అన్ని మాడ్యూల్లో ఉంటుందండి. ఎఫ్ఐ ఎంఎం అలా ఉండకపోతే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ 2 years వెళ్తుంది. రంజిత్ అర్థమైందా? 2 years చేయాలి. 2 years ఏ క్లయింట్ బేర్ చేయలేడండి. 70-80 కోట్లు ఖర్చు, ఇంప్లిమెంటేషన్ కాస్ట్ ఎవరు బేర్ చేయలేడు క్లయింట్. ఎందుకంటే 15 మంది కన్సల్టెంట్లకి శాలరీ పే చేయాలి. 24 months 12 months 24 monthsకి వెళ్ళిపోయిందంటే ప్రాజెక్టు డాలర్స్లో పేమెంట్స్ ఉంటుంది, క్లయింట్ బేర్ చేయలేడు. ఎస్ఏపీ అందుకే డిఫాల్ట్గా డిజైన్ చేసుకుందండి. 30% అంతా కూడా స్టాండర్డ్స్, ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఏ సర్వర్లు అయినా కామన్గా ఉంటాయండి. దీన్నే మనం ఏమంటామండి క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్ అంటారండి. క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్
అదే సార్ ఇప్పుడు మీరు ఈ స్టాండర్డ్ ఉన్నాను కదా సార్, డెలివరీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉమ్. ఇన్ కేసు మన కస్టమర్ ఇవి కాకుండా స్పెషల్ రిక్వైర్మెంట్ పెడితే కనుక ప్రొలాంగ్ అవుతుంది ప్రాజెక్ట్ సార్. కానీ స్పెషల్ కేసెస్ ఎప్పుడూ కానీ ఉండదు. ఏ ప్రోడక్ట్ కైనా అప్లికబుల్ అయ్యేలాగా ఎస్ఐపి వాళ్ళు డెవలప్ చేశారు. అర్థమైందండి? ఎస్ సార్. మీరు ఏ ప్రోడక్ట్ క్లయింట్కి వెళ్ళినా ఫ్రీ డిఫైన్డ్ గా డెవలప్ చేశారు. ఓకే. చాలాసార్లు నేను ఎస్ఐపి టెక్నాలజీ మాట్లాడుతున్నాను, ఆల్మోస్ట్ 35 days అయిపోయింది. మీకు అర్థమైపోయి ఉండాలి టెక్నాలజీ ఎలా ఉంటుందో. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా మేక్ టు ఆర్డర్, మేక్ టు స్టాక్ అనేది కామన్లీ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కామన్ ఉంటుంది సార్. అయితే మేక్ టు ఆర్డర్ లేదా మేక్ టు స్టాక్ రెండే ఉంటాయి. మేక్ టు ఆర్డర్ అంటే ఏంటండి? FISD. మేక్ టు స్టాక్ అంటే FIMM. అంటే మేక్ టు ఆర్డర్ అంటే సేల్ ఆర్డర్ కి సంబంధం లేకుండా స్టాక్ పెట్టుకుంటారు సార్. FIMM ఇంటిగ్రేషన్ అది. మేక్ టు ఆర్డర్ అంటే FISD VKOA ఇంటిగ్రేషన్ లో చేస్తారు. అది మేక్ టు స్టాక్ అంటే FIMM OBYC లో చేస్తారు. ఇంటిగ్రేషన్ లో చెప్తారు అది మీకు. ఓకే. ఇప్పుడు రోజు మాట్లాడుతున్నానండి, ఇదంతా ఎస్ఐపి టెక్నాలజీ. కొత్తగానే ఉంటుంది. మరి కొత్త కదా మీకు, ఒకసారి విన్నప్పుడు కొత్తగా ఉంటుంది. సెకండ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు ఓకే పర్వాలేదు. థర్డ్ టైం చేసేటికి ఏమవుతుందండి, అర్థం అవుతూ ఉంటుంది. ఆఫర్ లెటర్ వచ్చి 4th టైం మళ్ళీ ప్రాక్టీస్ చేసేటానికి ఈజీ అయిపోద్ది. ఇప్పుడు మీరంతా కూడా నాన్ ఎస్ఐపి లాంగ్వేజ్ లోనే వర్క్ చేశారు, జాబ్ చేసుకున్నారు. ఎస్ఐపి లాంగ్వేజ్ మీరు చేయలే కదా, మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు ఇది. సో కొత్తగానే ఉంటుంది. ఫస్ట్ 2 months కొత్తగానే ఉంటుందండి ఎవరికైనా సరే, వర్రీ పడక్కర్లేదు. ఈ లాంగ్వేజ్ అర్థమైపోద్దండి. ఈ లేమన్ లాంగ్వేజ్ అంటే ఎస్ఐపి లాంగ్వేజ్ అర్థమైపోద్ది, ఈజీ టు అండర్స్టాండ్. లేమన్ అంటే నాన్ ఎస్ఐపి లాంగ్వేజ్. ప్రొడక్షన్ గా వర్క్ చేసే వాళ్ళు చాలా మంది లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళు లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్ అన్నా? సరే కరెక్ట్ సార్. యూజర్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళు, ఐటీ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళు లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రొడక్షన్ లాంగ్వేజ్ మోడల్లో ఉంటుంది. ఐటీ వాళ్ళు అంతా కూడా ఎలా ఉంటుందంటే ఎస్ఐపి లాంగ్వేజ్ లో ఉంటుంది ఐటీ. అందుకే డైరెక్ట్ యూజర్ ఇండస్ట్రీలో జాబ్ చేయడానికి, టాప్ MNC కంపెనీస్ లో జాబ్ వస్తే క్లయింట్ ప్లేస్ లో బిజినెస్ లో జాబ్ చేయడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అల్టిమేట్లీ అవైలబిలిటీ చెక్ అండ్ ట్రాన్స్ఫర్ రిక్వైర్మెంట్ ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్ అండి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఏది కూడా మనం కన్ఫిగరేషన్ చేయాలి. ఇక్కడ ఇదే చేస్తామండి, కన్ఫిగర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ బై సేల్స్ ఏరియా. ఇక్కడ మన వచ్చి సామ్సంగ్ వస్తుంది చూడండి, ఇది ఇస్తామండి. ఇచ్చి ఇక్కడ అవైలబిలిటీ చెక్కింగ్ రూల్ ఉంటుంది, ఈ అని ఉంటుందండి. ఫుల్ డెలివరీ, 1 time డెలివరీ, ఈ అనే డైలాగ్ బాక్స్, బ్యాచ్, బ్యాపీ డెలివరీ, ప్రపోజల్. సో ఇలా అవైలబిలిటీ చెక్ అనేది మనకి ఇక్కడ చూడండి, ఈ ఇచ్చుకున్నాడు. అవైలబిలిటీ చెక్కింగ్ రూల్, చెక్ రూల్, అవైలబిలిటీ చెక్ రూల్ ఇన్ ది కేస్ ఆఫ్ నా ఫుల్ డెలివరీ చేస్తాం. చాలా ఈజీ అండి, మనకి స్టెప్ బై స్టెప్ తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏ కాంప్లికేషన్ లేదే, ఒక పాయింట్ ని క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి అంతే, ఇంకా అంతకన్నా ఏమి ఉండదండి. అందుకే ఈచ్ పాయింట్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేసుకోండి ఫస్ట్ టైం. తర్వాత కావాల్సింటే ప్రాసెస్ అంతటికి ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవైలబిలిటీ చెక్ బై ద సేల్స్ డాక్యుమెంట్ లెవెల్లో, సేల్స్ ఏరియా లెవెల్లో చేశానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏటీపీ ప్యారలల్ ఆఫ్ డిఫైన్ కనెక్షన్, రిపేర్ మోడల్స్, బ్యాడీ రాదు, ఇవన్నీ చూడండి, బ్యాడీ రాదు, ఇవన్నీ చూసుకోండి. కావాల్సి ఉండే ప్రొఫైల్స్ ఆర్టికల్ కంప్లీట్ గా రిలేటెడ్, ప్రొడక్షన్ రిలేటెడ్, ప్యారలల్ ప్రొఫైల్స్ రిలేటెడ్ తప్ప మన కస్టమైజేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి చేసి ఇది ఏమి ఉండొచ్చు చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ అవైలబిలిటీ చెక్ అనే దాన్ని మనం చేస్తాం.